brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఏపీ మద్యం కుంభకోణం కేసులో తుడా పాత్రపై సిట్ అధికారులు దర్యాప్తు స్పీడప్ చేశారు. ముడుపుల సొమ్ము తరలింపులో తుడా వాహనాలు వాడినట్టు గుర్తించిన సిట్ పలువురు అధికారులకు నోటీసులు జారీ చేసి విచారిస్తోంది. ఈ కేసులో ఇంకెన్ని సంచలనాలు బయటపడతాయో అనే ఉత్కంఠ నెలకొంది. ఏపీ మద్యం కుంభకోణంలో ముడుపుల సొమ్మును తరలించడంలో తుడా పాత్రను నిగ్గు తేల్చిన సిట్ మరింత లోతైన దర్యాప్తుపై దృష్టి సారించింది. ఇప్పటికే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులుగా పనిచేసిన వారికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచింది. తుడా ఉపాధ్యక్షుడిగా కార్యదర్శిగా పనిచేసిన వెంకటనారాయణ, అప్పటి పరిపాలనాధికారి గుణశేఖర్ రెడ్డి, వాహనాల పర్యవేక్షకుడిగా పనిచేసిన మోహన్ కుమార్ ను విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులిచ్చారు. నిందితులు సాక్షులను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడంతో పాటు తుడాకు చెందిన వాహనాలను ముడుపుల తరలింపు కోసం వాడినట్లు సిట్ నిర్ధారించి తుడా వాహనాల డ్రైవర్లలో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించింది. ఏపీ లిక్కర్ స్కామ్ లో 10 నెలలుగా విచారణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 290 మందిని విచారించింది. ఇప్పుడు తుడా పాత్రపై విచారణ జరుగుతోంది. 2024 ఫిబ్రవరి నుంచి తుడాకు చెందిన వాహనాలను ముడుపుల తరలింపునకు వినియోగించినట్లు సిట్ అధికారులు శాస్త్రీయ సాంకేతిక ఆధారాలు సేకరించారు. వాస్తవానికి ఎన్నికల ప్రకటన విడుదలైన వెంటనే చెవిరెడ్డి ఆధీనంలో ఉన్న వాహనాలను తుడాకు అప్పగించినప్పటికీ ముడుపుల తరలింపు సమయంలో లాగ్ బుక్ లో నమోదు చేయకుండా తుడా డ్రైవర్ల సహకారంతో వాహనాలను వినియోగించినట్లు సమాచారం.